నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని మధురానగర్ కాలనీలో మహిళలు 24 రకాల పూలతో బతుకమ్మ బొడ్డెమ్మలను తయారు చేసి దుర్గామాత ఆలయం ముందు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంబరాలు చేసుకున్నారు. దుర్గామాత దేవతకు ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అని సంబోధించారు. ఆడపడుచులంతా ఒక దగ్గర చేరి జరుపుకునేటువంటి పండుగని బతుకమ్మ పండుగ అని స్థానిక ఎమ్మెల్యే అన్నారు. పూలతో సంస్కృతి ఒక తెలంగాణ ఉన్నదని, ఈ పండుగను పూర్వకాలం నుంచే జరుపుకుంటూ వస్తున్నారని, గ్రామ ప్రాంతాలలో దొరికేటువంటి సహజమైన పూలతో బతుకమ్మను తయారు చేసి అంగరంగ వైభవంగా ఆటపాటలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారని, కేవలం తెలంగాణలో మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారని, మహిళలు 9 రోజుల పాటు ఆడపడుచులు అందరూ ఒక దగ్గర చేరి ఆడుతూ పాడుతూ ఉండడం వలన ఆరోగ్యరీత్యా ఉల్లాసం, మానసిక ఆనందం, వ్యాయామం జరుగుతుందని, ఇది ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో అవసరమని చెప్పుకొచ్చారు. బతుకమ్మ అంటే ఏదో మామూలుగా మనం పూలు పెట్టి ఆట ఆడడం, ఏదో చుట్టూ తిరిగి పాటలు పాడడం కాదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రాచీన నాగరికత, పూలను పూజించేటువంటి సంస్కృతి. అందరం ఈ 9 రోజుల్లో రోజుకొక బతుకమ్మ చొప్పున, ఆ పేర్లు నాకు తెలియదు కానీ అన్నపూర్ణ బతుకమ్మ, లేదంటే సద్దుల బతుకమ్మ అని, రకరకాల ఇంగిలి బతుకమ్మ అని ఏమంటారు కదా, అలా రోజుకో పేరు చొప్పున మనం బతుకమ్మను పూజిస్తూ, అన్నిటికి మించి దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడో దూరాన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటకి చేరి షేరింగ్ ఆఫ్ వ్యూస్, మన సాధక బాధకాలు పంచుకుంటూ, కష్ట సుఖాలు తెలుపుకుంటూ అందరం ఒక దగ్గర కూడి, ఇది నథింగ్ బట్ గెట్ టుగెదర్. మరి 9 రోజులు అందరం ఇటు దేవి అంటే దుర్గాదేవిని కానీ, దేవి రోజుకొక అవతారం నుంచి అమ్మవారిని కొలుస్తూ బతుకమ్మ ఆడుతూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి సాంప్రదాయానికి మన తెలంగాణ రాష్ట్రం ప్రతీక. నా పేరు సుమతి, పద్మనాయక వెల్మ అసోసియేషన్ అచ్చంపేట. బతుకమ్మ అనేది తెలంగాణ మహిళల పూల పండగ. 9 రోజుల నవరాత్రుల సందర్భంగా ఈరోజు 4వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణతో పూజలు నిర్వహించుకున్నాము. ఇంద్రకిలాది పైన వెలిసిన దుర్గమ్మ తల్లి మన వెన్నంటూ ఉంటూ మనం కోరిన కోరికలు నెరవేరుస్తూ సుఖ సంతోషాలను ఇస్తుంది. దుర్గం అంటే కష్టం. అదే దుర్గమాతను నమ్ముకుంటే మనకు ఏ కష్టాన్ని దరిచేరనివ్వదు. ఇక్కడ మేము 9 సంవత్సరాల నుంచి నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఆ 9 రోజులు ఆడపడుచులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా కోలాటం, బతుకమ్మ ఆటల పాటలతో జరుపుకుంటున్నాము. మా బంధుమిత్రుల సహకారంతో ఘనంగా జరుపుకుంటున్నాము.